హైదరాబాద్ లో ఈయన ఇచ్చే హైప్ చూసి మా వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈయన చెప్పిన డైలాగ్ విని ముందైతే టేస్ట్ చూడండి, నచ్చితేనే తినండి, నచ్చలేకపోతే వచ్చిన తర్వాత వెనకెళ్ళిపోండి. అక్కడ నుంచి అయితే అందరం వెళ్ళిపోయాము. ఫుడ్ నచ్చక కాదు, ప్లేస్ దొరక్క. సర్లే అని చెప్పేసి నెక్స్ట్ రోజు అందరం కలిసి వెళ్ళాము. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ లోని హైదరాబాద్ లోని మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న పొరుగింటి చేపల పులుసుకి అయితే వచ్చేసాను. ఇది ఎగ్జాక్ట్లీ మోసాపేటలో ఉంటది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే జనం ఏంట్రా మామ, కొట్టుకుంటున్నారా మామ, ఏదో ఫ్రీగా భోజనాలు పెడుతున్నట్టు. ఎక్కడ కూర్చుందామన్నా సరే జనంతో నిండిపోయింది హోటల్ అంతానే. అసలు ఎందుకు ఇంత మంది రెస్టారెంట్ మీద పడి తింటున్నారంటే వీళ్ళ దగ్గర దొరికే ఫుడ్ అంత బాగుంటుంది. మరి ప్రతి మగవాడి విజయాన్ని వెనకాల ఒక లేడీ ఉంటదంటారో అది నిజం. ఎందుకంటే వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతో మంది దగ్గర మోసపోయి కష్టపడి హోటల్ అయితే పెట్టుకున్నారు. ఈ హోటల్లో వండడానికి చఫ్స్ ఉండరు మావా, ఎందుకంటే వీళ్ళ వైఫే కుక్ చేస్తారో వంటలని కూడా, అది కూడా వీళ్ళ ఓన్ రెసిపీస్ తో. ఇక వీళ్ళ దగ్గర దొరికే కర్రీలు అయితే చేపల పులుసు, చేపల తలకాయ, మేక తలకాయ, చిన్న కోడిగుడ్ల కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇక సీ ఫుడ్ ఐటమ్స్ లో అయితే రొయ్యలు, పీతలు, ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి మావా. మెయిన్లీ చెప్పాలంటే వీళ్ళ దగ్గర దొరికే సీ ఫుడ్ కి అయితే ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి. అండ్ వీళ్ళ దగ్గర దొరికే 2 కర్రీస్ కాంబో, 3 కర్రీస్ కాంబో, 4 కర్రీస్ కాంబో, 5 కర్రీస్ కాంబోస్ ఉంటాయి. ఈ కాంబోస్ లో ఏమేమి ఇస్తారంటే వైట్ రైస్, బగర్ రైస్, రాగి సంగటే, 2 కర్రీస్. రైస్ మాత్రం అన్లిమిటెడ్ గా వేస్తూనే ఉంటారు. అసలు ఈయన రీల్స్ లో చెప్పిందంతా నిజమా కాదని చెప్పేసి మొత్తం అన్ని ఆర్డర్ చేసాము. మా వాళ్ళైతే తుక్కు కింద తినేశారు. ఆ టేబుల్ మీద చూడండి ఎన్ని కప్పులు, ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో. ఇక ఫుడ్ ఎలా ఉందిరా మావంటావా, ఫుడ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మావా. మీరు కనుక ఈ పొరుగింటి చేపల పులుసుని విజిట్ చేస్తే కనుక వీళ్ళ దగ్గర దొరికే సీ ఫుడ్ అస్సలు మిస్ అవద్దు. ఇక టేస్ట్ వైజ్ అయితే మన గోదావరి సైడ్ దొరికే ఫుడ్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటది పొరుగింటి చేపల పులుసులోని. చూడండి నేను ఓనర్ అని ఫీల్ అవ్వకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కష్టపడి పని చేసుకుంటున్నారు. ఇక మా వాళ్ళైతే తినడం కాదురా మామ, వీళ్ళతో శుద్ధగా నాకేరు, అంత బాగుంది మరి ఫుడ్. ఇక లాస్ట్ లో వీళ్ళ దగ్గర దొరికే జున్ను ఉంటది, అది కూడా ట్రై చేసాము, చాలా బాగుందిరా మామ. పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, పొరిగింటి చేపల పులుసు ఒక్కసారి తిని చూడు, ఇరుగు పొరుగు వారు భలే ఉందని చెప్పారు మామ. అర్జెంట్ గా హైదరాబాద్ లో ఉన్న మన గోదావరియన్స్ కి అయితే వీడియో షేర్ చేయండి, తప్పకుండా పొరిగింటి చేపల పులుసుని విజిట్ చేయండి.